నమస్కారం. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సమస్త లోకాలకు వెలుగులు పంచేవాడు, సకల జీవరాశిని పోషించేవాడు, ప్రకృతిలోని ప్రాణికోటికి చైతన్యాన్ని అనుగ్రహించేవాడు ఆ సూర్య భగవానుడు. భక్తితో చేసే నమస్కారాన్ని ప్రీతితో స్వీకరించి ఆరోగ్యాన్ని అందించేవాడు, ఆయుష్ను ప్రసాదించేవాడు ఆ ప్రత్యక్ష నారాయణుడు. అలాంటి ఆ స్వామి క్షేత్రాలలో అత్యంత ప్రాచీనమైనదిగా కోణార్క్ సూర్య దేవాలయం కనిపిస్తుంది. మనసును తోచే ఆ మహిమాన్వితమైన క్షేత్రమే నేటి మన తీర్థయాత్ర. సూర్య భగవానుడు గ్రహాలకు అధిపతి, ప్రచండమైన కాంతితో సకల లోకాలను ప్రకాశింపజేసే సామ్రాట్టు. అందువలనే ఆ స్వామిని ప్రత్యక్ష దైవంగా భావిస్తూ ఆరాధిస్తూ పూజిస్తూ ఉండటం అనేది వేదకాలం నుంచి వస్తుంది. ఆ స్వామి పూజాభిషేకాలు అందుకునే క్షేత్రాలు మనకి చాలానే కనిపిస్తాయి. అలాంటి క్షేత్రాలకు మకుటాయమానంగా కోణార్క్ సూర్య దేవాలయం వెలసిల్లుతోంది. ఇది ఒడిశా రాష్ట్రం పూరీ జిల్లా పరిధిలోని వెలుగులు వెదజల్లుతోంది. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. భానుడు, దినకరుడు, ప్రభాకరుడు ఇలా ఆ స్వామికి ఏ పేరుతో ఎవరు నమస్కరించినా ప్రార్థించినా అవి చేరేవి ఆ సూర్యభగవానుడికే. ఆకాశమంతటా తన వెలుగురేఖలను విస్తరింపచేసే ఆ స్వామి విశ్వానికి ఆధారభూతమై ఉన్నాడు. అందువల్లనే ప్రతి జీవి ఆ ప్రత్యక్ష నారాయణుడికి రుణపడి ఉంటుంది. కేవలం మానవులు మహర్షులు మాత్రమే కాదు, అవతారమూర్తులు సైతం సూర్యభగవానుడిని ఆరాధించిన వైనం మనకి పురాణాలలో కనిపిస్తుంది. భారతదేశంలోని సూర్య దేవాలయాలలో కోణార్క్ స్థానం ప్రత్యేకం. బంగాళాఖాతం సముద్ర తీరంలో ఈ దేవాలయం విరాజిల్లుతోంది. ఇక్కడి సముద్రాన్ని చూస్తే స్వామివారి ఆలయాన్ని స్పర్శించాలనే ఉత్సాహంతో ఆ కెరటాలు పోటీలు పడుతూ పరిగెత్తుకు వస్తున్నట్టుగా కనిపిస్తాయి. అలసటతో తీరంలోనే ఆగిపోయినట్టుగా అనిపిస్తాయి. అది చూసి ఆ సూర్యదేవుడు చిరుమందహాసం చేస్తున్న భావన కలుగుతుంది. కోణార్కును చూస్తే దివి నుంచి దేవతలు జారవిడిచిన దేవాలయంలా అనిపిస్తుంది. ఆ దేవతలంతా ఇక్కడే అదృశ్య రూపంలో తిరుగుతున్నారేమోననే అనుభూతి కలుగుతుంది. విశ్వాన్ని తేజోమయం చైతన్యమయం చేసే ఆ భాస్కరుడు ద్వాపరయుగం నుంచే ఇక్కడ పూజలు అందుకుంటున్నట్టుగా స్థలపురాణం చెబుతోంది. రథం ఆకారంలో నిర్మించిన ఈ ఆలయాన్ని చేతులతో స్పర్శిస్తే చాలు, ద్వాపరయుగానికి వెళ్లడానికి ఎక్కువ సమయం పట్టదేమో. కదులుతున్న రథంలా కాలంలో వెనక్కి తీసుకుని వెళుతూ జరిగిన సంఘటనలను పరిచయం చేసే గతంలా కోణార్క్ సూర్య దేవాలయం కనిపిస్తుంది. ఇక్కడికి సూర్యదేవుడు ఎలా వచ్చాడు, ఆ స్వామిని ఇక్కడ నిలిపినదెవరు, ఆరాధించిందెవరు, సముద్రం సాక్షిగా ఆ స్వామిని అర్చించిన వారెవరు అనే సందేహాలకు సమాధానంగా ఇక్కడ శ్రీకృష్ణుడి కొడుకైన సాంబుడి పేరు వినిపిస్తుంది. శ్రీకృష్ణుడి మానసపుత్రుడైన సాంబుడు మహా సౌందర్యవంతుడు. ఒకానొక సందర్భంలో శాపానికి గురైన సాంబుడు చర్మ సంబంధమైన వ్యాధిని పొందుతాడు. ఆ వ్యాధి నుంచి ఎలా బయటపడాలా అనే ఆలోచన చేస్తుండగా చంద్రభాగ తీరంలో సూర్యారాధన చేసి అక్కడ స్నానమాచరించడం వలన ఆ వ్యాధి నుంచి విముక్తి కలుగుతుందని తెలుస్తుంది. దాంతో ఆయన ఈ ప్రదేశానికి చేరుకుని ఇక్కడి మైత్రేయవనంలో సుమారు 12 ఏళ్ల పాటు తపస్సు చేశాడనేది పురాణ కథనం. సాంబుడు అలా చేయటం వలన ఆయన వ్యాధి పూర్తిగా తగ్గిపోయింది. తన వ్యాధిని నివారించిన సూర్యదేవుడి పట్ల కృతజ్ఞతతో ఆయన ఇక్కడ ఆలయాన్ని నిర్మించాలని భావిస్తాడు. ఆ సమయంలోనే చంద్రభాగ తీరంలో ఆయనకి సూర్యభగవానుడి మూర్తి లభిస్తుంది. అది సూర్యనారాయణమూర్తి ఆదేశంగా భావించిన సాంబుడు ఇక్కడ స్వామివారిని ప్రతిష్ఠించి పూజించాడట. అలా ఈ ప్రదేశంలో ఆదిత్యుడు అడుగుపెట్టాడన్నమాట.
సాంబుడికి శాప విమోచనమైన ఈ క్షేత్రం గురించి తెలియడంతో దేవతలు దర్శించారు. మహర్షులు ఈ ప్రదేశాన్ని తమ తపోభూమిగా ఎంచుకున్నారు. ఎంతోమంది రాజులు స్వామివారిని సేవించి తరించారు. అలా 13వ శతాబ్దానికి వచ్చేసరికి ఇక్కడి సూర్యభగవానుడికి ఆలయాన్ని నిర్మించాలని గాంగేయ వంశానికి చెందిన రాజా నరసింహదేవన్ సంకల్పించుకున్నాడు. ఆయన అంకిత భావానికి నిలువెత్తు నిదర్శనమే అద్భుతమైన ఈ ఆలయ నిర్మాణం. సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ పొడుస్తూ భానుడు పొన్న పువ్వు ఛాయ పొన్న పువ్వు మీద పొగడ ఛాయ పొడుస్తూ భానుడు పొన్న పూఛాయ పొన్న పువ్వు మీద బొగడ పూఛాయ శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ. రాజా నరసింహదేవన్ సూర్య భగవానుడిని తన ఇష్టదైవంగా ఆరాధించేవాడు. ఆదిత్యుణ్ణి ఆరాధించిన వారికి ఆయురారోగ్యాలతో పాటు గొప్ప యశస్సు కలుగుతుందని భావించిన ఆయన తన భక్తి శ్రద్ధలు, కీర్తి ప్రతిష్టలు చరిత్రలో నిలిచిపోయేలా ఆలయాన్ని నిర్మించారని భావిస్తాడు. అలా ఆయన ఆదేశంతో ఈ ఆలయానికి ఈ రూపం రావటం కోసం 1200 శిల్పులు 16 ఏళ్ల పాటు నిరంతరం శ్రమించారని చరిత్ర చెబుతోంది. ఒకవైపున ఆధ్యాత్మిక చింతన, మరోవైపున అద్భుతమైన శిల్పకళ ఆవిష్కరణ చూస్తే ఈ ఆలయ నిర్మాణానికి 16 ఏళ్లు పట్టిందా అని అనిపించక మానదు. ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేని ఆ రోజుల్లో అంత త్వరగా ఇంతటి అద్భుతాన్ని ఎలా సృష్టించగలిగారని అనిపిస్తుంది. రాతి పలకలతో నిర్మించిన సింహద్వారం, వేదికలు, గోడలు, స్తంభాలు, మంటపాలు, విమాన గోపురాలు ఇలా అడుగడుగు అణువణువు కళింగ శిల్పకళను కాలానికి పరిచయం చేస్తున్నట్టుగా అనిపిస్తాయి. మనసుతో తడిమి తడిమి చూసేలా చేస్తాయి. రాతి పలకలను అమర్చుతూ వేదికలను రూపొందించిన తీరు, ఆ వేదికపై ఆలయాన్ని నిర్మించిన విధానం, చుట్టూ గోడలపై ఒక్కో శిల్పాన్ని పొందికగా నిలిపిన పద్ధతి, విమాన గోపురాన్ని అంచెలంచెలుగా పెంచుతూ మధ్య మధ్యలో చేసిన రాతి అల్లికలు, వాటి అంచున అందమైన ప్రతిమలను నిలిపిన నైపుణ్యం చూస్తూ ఆశ్చర్యపోనివారుండరంటే అతిశయోక్తి ఎంతమాత్రం కాదు. ఉదయిస్తూ భానుడు ఉల్లి పువ్వు ఛాయ ఉల్లి పువ్వు మీద ఉగ్రంపు పొడి ఛాయ ఉదయిస్తూ భానుడు ఉల్లి పువ్వు ఛాయ ఉల్లి పువ్వు మీద ఉగ్రంపు పొడి ఛాయ శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ. ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో ప్రకటించిన ఈ నిర్మాణం ప్రధాన మందిరం, భోగ్ మందిరం, నాట్య మందిరం అనే 3 భాగాలుగా కనిపిస్తుంది. ఈ ఆలయ వేదిక ముందు భాగంలో 7 గుర్రాల శిల్పాలను, వేదికకు ఇరువైపులా 24 రాతి చక్రాలను మలిచారు. 24 చక్రాలు 24 గంటలకు సూచనగా చెబుతారు. ప్రతి చక్రంలోనూ కనిపించే 8 ఆకులు రోజులోని 8 భాగాలకు సంకేతమని అంటారు. ఈ రాతి చక్రాలపై పడే సూర్యకిరణాలను బట్టి సూర్యుడి గమనాన్ని, సమయాన్ని తెలుసుకునేవారని చెబుతారు.
సూర్యుని వలన తేజస్సు, తేజస్సు వలన ధనం, ధనం వలన పుష్టి, పుష్టి వలన గురుభక్తి, భక్తి వలన జ్ఞానము, జ్ఞానం వలన మోక్షం కలుగుతాయని ఆధ్యాత్మిక గ్రంథాలు సెలవిస్తున్నాయి. సూర్య భగవానుడిని అనునిత్యం ఆరాధించాలనేది మహర్షుల మాట. అలాంటి ఆదిత్యుడు ఇక్కడ ఉదయం, మధ్యాహ్నం, సాయం సమయాలకు ప్రతీకలుగా 3 రూపాలలో దర్శనమిస్తూ ఉండటం విశేషం. సూర్యుడిని పూజించే వారికి రాజభయం, చోరభయం, గ్రహదోషాల వలన కలిగే కష్టాలు దరిచేరవు. అలాంటి సూర్యభగవానుడి దర్శనం వలన చర్మ సంబంధమైన, నేత్ర సంబంధమైన, గ్రహ సంబంధమైన వ్యాధులు తొలగిపోతాయనే ప్రస్తావన ఆధ్యాత్మిక గ్రంథాలలో కనిపిస్తుంది. అందువలన ఆ సమస్యల నుంచి బయటపడడానికి సూర్య దేవాలయాలను భక్తులు దర్శిస్తూ ఉంటారు. ఈ ఆలయంలోని గర్భాలయ మూర్తికి అర్చనలు జరగకపోయినా వెలుపల భాగంలోని 3 సూర్యమూర్తులను దర్శించుకుని భక్తులు సంతృప్తి చెందుతూ ఉంటారు. ఈ 3 మూర్తులలో 2 మూర్తులు గుర్రాన్ని అధిరోహించి కనిపిస్తాయి. మరో మూర్తి విష్ణుమూర్తిని పోలిన ముద్రలో నించుని కనిపిస్తుంది. ఉదయం వేళలో సూర్యకిరణాలతో స్పర్శించబడే మూర్తి బ్రహ్మస్వరూపమని, మధ్యాహ్న వేళలో సూర్యకిరణాలు తాకే మూర్తి మహేశ్వర రూపమని, సాయంత్రం వేళల్లో సూర్యకిరణాలు సోకే మూర్తి విష్ణుస్వరూపమని చెబుతారు. ఈ 3 సూర్యభగవానుడి మూర్తులు అత్యంత సుందరంగా మలచడం కనిపిస్తుంది. శిలారూపంలోని గుర్రాలు, ఆ శిలలోనే వాటి ఆభరణాలను మలిచిన తీరు, సూర్యభగవానుడి వస్త్రాలు, ఆయన శరీరంపై మలిచిన ఆభరణాలు చూస్తే ఆధునిక సాంకేతిక పరికరాలున్న ఈ రోజుల్లో కూడా ఇంత నాజూకుగా, నైపుణ్యంగా మలచడం సాధ్యం కాదేమోనని అనిపిస్తుంది. సూర్యుడు కాలాధిపతి, అందువలన ఆయనను కాలాత్మ అని కూడా పిలుస్తారు. 12 ఆదిత్య రూపాలను వివిధ మాసాల్లో ఆరాధించవలసిన వైనాన్ని శ్రీ భాగవతం వివరించింది. ప్రతినిత్యం ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో ఎవరైతే సూర్యనారాయణ మూర్తిని స్మరిస్తారో వారి పాపాలు, దోషాలు తొలగిపోతాయని మార్కండేయ పురాణం చెబుతోంది. అనునిత్యం ముందుగా సూర్యుడిని ఆరాధించాలి. ఆ తరువాత గణపతిని, ఆదిపరాశక్తిని, శివకేశవులను పూజించాలి. ఆ తరువాతనే కులదేవతలను అర్చించాలని పద్మపురాణం చెబుతోంది. సూర్యుడు సకల లోకాలను వీక్షిస్తూ ఉంటాడు. చంద్రుడితో కలిసి ఋతువుల సంచలనానికి కారకుడవుతుంటాడు. రామాయణంలో వాల్మీకి మహర్షి సూర్యవంశీయుల పరంపరను గురించి ప్రస్తావించారు. శ్రీరాముడితో పాటు ఆయన పూర్వీకులంతా సూర్యుణ్ణి ఆరాధించారు. వాల్మీకి మహర్షియే ఈ లోకానికి ఆదిత్య హృదయం అందించాడు. సూర్యభగవానుడికి అనేక పేర్లు ఉన్నాయి. ప్రతి పేరు కూడా ఆయన శక్తి సామర్థ్యాలను, గుణగణాలను ఆవిష్కరిస్తుంది. అలాంటి ఆయన నామాలలో వాల్మీకి మహర్షికి ఆదిత్య అనే పేరు చాలా ప్రీతికరమైనదట. అందువల్లనే ఆయన ఆదిత్య హృదయం అనే పేరు పెట్టారని అంటారు. ఎవరైతే ఆదిత్య హృదయం పఠిస్తారో వారికి సమస్త దేవతల ఆశీస్సులు కూడా లభిస్తాయనేది వాల్మీకి చెప్పిన మాట. రావణుడితో యుద్ధం సమయంలో అతనిని ఓడించడం అంత తేలికైన పని కాదని రాముడికి అర్థమైపోతుంది. అది గ్రహించిన అగస్త్య మహర్షి కులదేవత అయిన సూర్యభగవానుణ్ణి ఆరాధించమని చెబుతూ ఆదిత్య హృదయాన్ని అందిస్తాడు. శ్రీరామచంద్రుడు ఆదిత్య హృదయం పఠించిన తరువాత రావణుడు నేలకూలడానికి ఎక్కువ సమయం పట్టలేదు. సూర్యారాధనలోని గొప్పతనానికి ఇది ఒక ఉదాహరణగా కనిపిస్తుంది. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణం ఉపగమ్యాబ్రవీద్రామా అగస్త్యో భగవాన్ ఋషి. రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం येन सर्वानरीन् वत्सा समरे विजयिष्यसि आदित्यहृदयं पुण्यं सर्वशत्रुविनाशनम् जयावहं जपे नित्यं
అక్షయం పరమం శుభం. ఆ 7 అశ్వాలు కలిగిన రథంపై సూర్య భగవానుడు విశ్వమంతా సంచరిస్తూ ఉంటాడు. నారాయణ స్వరూపమైన ఆ స్వామి సూర్యమండలంలో కమలాసనంపై కొలువై తేజోమయ శరీరంతో విరాజిల్లుతూ ఉంటాడు. శంకు చక్రాలు, గదా కిరీటం, మకర కుండలాలతోటి శోభిస్తూ ఉంటాడు. అలాంటి ఆ స్వామిని ఉపాసిస్తూ ఆయన అనుగ్రహానికి పాత్రులైన వారు మనకి ఇతిహాసాలలో సైతం కనిపిస్తారు. సూర్య ఆరాధన వలన ధర్మరాజు అక్షయపాత్రను పొందటం, సత్రాజిత్తు శమంతకమణి పొందటం వంటి సంఘటనలు ఆ స్వామి అనుగ్రహ బలానికి అద్దం పడతాయి. అలాగే సాంబుడు కూడా ఆ స్వామిని పూజించటం వల్లనే ఈ క్షేత్రంలో శాప విమోచనాన్ని పొందాడు. అలాంటి ఈ ప్రదేశంలో ఎర్ర ఇసుకరాయితో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఒకప్పుడు ఈ ఆలయ విమాన గోపురం చాలా ఎత్తుగా ఉండేదట. ఒక ప్రత్యేకమైన శిలను ఈ విమాన పైభాగంలో అమర్చినట్టుగా చరిత్రలో కనిపిస్తుంది. అయితే అది అయస్కాంత శిల కావడంతో సముద్రంలోని నౌకల దిక్సూచి సరిగ్గా పనిచేసేది కాదట. అందువల్లనే వాళ్లు ఆ శిలను అక్కడి నుంచి తొలగించేలా చర్యలు తీసుకున్నారని అంటారు. ఆ శిలను అక్కడి నుంచి తొలగించడమే ఆలయం దెబ్బతినడానికి ప్రధానమైన కారణమనే అభిప్రాయాలు నేటికీ వినిపిస్తూ ఉంటాయి. కోణార్క్ సూర్య దేవాలయంపై కూడా అన్యమతస్థుల దాడులు జరిగినట్టుగా చరిత్రలో కనిపిస్తుంది. ఇక వరదలు, భూకంపాల వంటి ప్రకృతి విపత్తులు రావడం సహజమే. అయినా వాటన్నింటినీ తట్టుకొని ఈ ఆలయం నిలబడటం విశేషం. ఇప్పటికీ కూడా ఈ ఆలయం రాతి నిర్మాణమా, లేదంటే చెక్కతో చేయించారా, మైనంతో మలిచారా అనే సందేహాన్ని కలిగిస్తూనే ఉంటుంది. ఇలాంటి నిర్మాణాన్ని ఇంకొక చోటున చూడలేం. 1200 మంది శిల్పులు 16 ఏళ్ల పాటు పడిన కష్టాన్ని దాటుకుని ఇక్కడి నుంచి కదలలేం. 3 జాముల భానుడు ములగ పువ్వు ఛాయ, ములగ పువ్వు మీద ముత్యంపు పొడి ఛాయ. 3 జాముల భానుడు ములగ పువ్వు ఛాయ, ములగ పువ్వు మీద ముత్యంపు పొడి ఛాయ. శ్రీ సూర్యనారాయణ మేలుకో, హరి సూర్యనారాయణ. మాఘమాసంలో శుక్లపక్ష సప్తమిని సూర్యదేవుడి జన్మదినంగా భావిస్తారు. ఆ రోజునే ఆయన రథాన్ని అధిరోహించాడని అంటారు. అందువలన ఆ రోజున సూర్య దేవాలయాలన్నీ భక్తుల సందడితో కనిపిస్తాయి. కానీ కోణార్క్ దేవాలయం విషయానికి వచ్చేసరికి ఇక్కడ భక్తుల కంటే యాత్రికులు ఎక్కువగా వస్తారు. అద్భుతమైన ఈ ఆలయంలో ఆధ్యాత్మికతను వెదికేవారు కొందరు, చరిత్రను పరిశోధించేవారు కొందరు, అద్భుతమైన శిల్పకళను ఆస్వాదించేవారు మరికొందరు. భానుడు కంబ పువ్వు ఛాయ, కంబ పువ్వు మీద కాకారి పూఛాయ. గడి ఎక్కి భానుడు కంబ పువ్వు ఛాయ, కంబ పువ్వు మీద కాకారి పూఛాయ. శ్రీ సూర్యనారాయణ మేలుకో, హరి సూర్యనారాయణ. జామెక్కి భానుడు జాజి పువ్వు ఛాయ, జాజి పువ్వు మీద సంపంగ పూఛాయ. జామెక్కి భానుడు జాజి పువ్వు ఛాయ, జాజి పువ్వు మీద సంపంగ పూఛాయ. శ్రీ సూర్యనారాయణ మేలుకో, హరి సూర్యనారాయణ. నాస్తి సూర్యో సమో దేవో, నాస్తి సూర్య సమాగతి, నాస్తి సూర్య సమం బ్రహ్మ, నాస్తి సూర్య సమం హుతం, నాస్తి సూర్య సమో ధర్మో, నాస్తి సూర్య సమం ధనం, నాస్తి సూర్య సమో కామో, నాస్తి సూర్య ధృతే పదం. సూర్యుడిని మించిన దైవం లేదు,
సూర్యునితో సమానమైన ధర్మం కానీ ధనం కానీ లేవు అని సాక్షాత్తు వ్యాస భగవానులు సెలవిచ్చారు. అలాంటి సూర్యనారాయణమూర్తి అనుగ్రహానికి నెలవైన ఈ క్షేత్రాన్ని దర్శించడం ఆధ్యాత్మిక పరంగా మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. ఆ దినకరుడి దివ్యమైన ఆశీస్సులను అందిస్తుంది. ఇక చారిత్రక పరంగా చూసుకుంటే ఈ మజిలీ ఒక చెరిగిపోని జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఇక్కడి ప్రతి శిలా శిల్పం పంచిన అనుభూతి కలకాలం కనుల వాకిట్లో నిలిచిపోతుంది. దేశంలోని అన్ని ముఖ్య పట్టణాల నుంచి భువనేశ్వర్కి రవాణా సదుపాయాలున్నాయి. భువనేశ్వర్ నుంచి 67 కిలోమీటర్ల దూరంలో కోణార్క్ ఉంది. పూరి వెళ్లిన వారు కూడా అక్కడి నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి తేలికగా చేరుకోవచ్చు. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్రలో మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.